కాకినాడ జిల్లాలో విపత్తు నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేపట్టిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. విపత్తు సమయాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం కాకినాడలో 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు జరిగిన ఈ కార్యక్రమం కాకినాడ కలెక్టర్ ఆదేశాల మేరకు జరిగింది. 10వ బెటాలియన్ కమాండెంట్ వివిఎన్ ప్రసన్న కుమార్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ సుశాంత్ కుమార్ బెహ్రా బృందం, అలాగే విశాఖపట్నం ప్రాంతీయ శిక్షణ కేంద్ర బృందం సంయుక్తంగా ఈ శిక్షణను నిర్వహించాయి. ప్రజలకు వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో ఎలా స్పందించాలి, ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై ప్రాక్టికల్ డెమోస్ తో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి తిప్పే నాయక్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి తిప్పే నాయక్ మాట్లాడుతూ ప్రాణ రక్షణ శిక్షణతో పాటు పచ్చదనం పెంపొందించే చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. పచ్చదనం పెంపొందించే చర్యలు చేపట్టడం ద్వారా ప్రజల భద్రత, భవిష్యత్ తరాల సంక్షేమం కోసం ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. విపత్తు నిర్వహణలో అవగాహన, పర్యావరణ పరిరక్షణలో బాధ్యత, ఈ 2 అంశాల్లోనూ ఎన్డీఆర్ఎఫ్ చూపిస్తున్న చురుకుదనం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. इंस्पेक्टर सुशांत कुमार 10th एनडीआरएफ। हम लोग 2 फरवरी से लेकर 18 फरवरी तक फैमिलियरेशन एक्सरसाइज कर रहे थे, जिसके बारे में डीआरओ सर ने आपको बता दिया है। और आज का प्रोग्राम था कि ट्री प्लांटेशन ड्राइव का मेन उद्देश्य है कि ये जो फैमिलियरेशन एक्सरसाइज हुआ जो 2 तारीख से लेकर 18 तारीख तक, इसको यादगार रखने के लिए और सर के साथ और जितने भी हमारे साथ जो भी डिपार्टमेंट्स हमारे साथ इस फैमिलियरेशन एक्सरसाइज में काम कर रहे थे, वो सभी के साथ एक मिलित कि हमको पता चले कि कभी भी हम आके इस पेड़ को देखेंगे तो हम इस समय में इस पेड़ को लगाए थे और ये इस 2026 में ये हुआ था बोल के ये यादगार के लिए हम लोग ये प्रोग्राम को हम कंडक्ट किए थे। అంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఫిబ్రవరి 18 వరకు ఎన్డీఆర్ఎఫ్ టీం ఒకటి వచ్చింది. ఆ టీము అన్ని ఏరియాలో మన జిల్లాలో స్కూల్స్లో, సెలెక్టెడ్ స్కూల్స్లో ఆ ప్రోగ్రామ్స్ నడిపినారు. ఏ విధంగా అంటే మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోటే ఏ విధంగా మన ఇంట్లో కమ్మడి ఉంటుంది, దాన్ని దేనికి ఉపయోగించాలి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, లేకపోతే ఇవి వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి దాని మీద పిల్లలకు అవగాహన కల్పిస్తూ యాక్టివిటీస్ జరుపుతూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో పిల్లలు తర్వాత స్కూల్ టీచర్సు, మిగతా వాళ్ళు అక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళందరి యొక్క అభిప్రాయం ఏంటంటే మళ్ళీ ఇంకోసారి కూడా ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి నడిపితే బాగుంటుంది, అప్పుడప్పుడు నడుపుతుంటే బాగుంటుంది అని చెప్పేసి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో వీళ్ళు కూడా ఆఫీసర్స్ కూడా మళ్ళీ ఇంకోసారి చేయించండి, కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకోసారి చేయించండి అని చెప్పేసి అడిగినారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇది ప్రజలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ చేపట్టేటువంటి కార్యక్రమంలో ఇది చాలా ముఖ్యమైనది. సో ప్రజలకు అవగాహన లేకపోతే వాళ్ళు ప్రమాదాల నుంచి బయటపడడం కష్టం కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు చేస్తున్నటువంటి పని మంచి పని, ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి పని. థ్యాంక్ యూ.